ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ టెంపుల్లోని అమ్మవారి ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ గారు ఉన్నారు. అమ్మవారి గురించి కొన్ని మాటలు మాట్లాడదాం. ఈ సంవత్సరం అలంకరణ గురించి కానీ లేకపోతే కనుక చేసే పూజల గురించి కానీ తంతు గురించి కానీ మాట్లాడదాం. నమస్కారం రామతీర్థ శర్మ గారు, బాగున్నారా? నమస్కారం. ఖడ్గం చక్రగదేశ చాప పరిఘాన శూలంబశుండీం శిరః శంఖం సంధతీం కరైః సర్వాంగభూషారుతాం నీలాస్మంచితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తోస్యపితే హరో కమలజో హంతుం మధుం కైటభం. బోనాలు పండుగ షురు అయిపోయింది అనుకోవచ్చండి. సో ఎలా ఉంది ఇక్కడ ప్రారంభం, ఎలా ఉంది, ఏ అలంకరణతో ప్రారంభిస్తున్నారు, ఏంటి విశేషాలు అనేది తెలియచేయండి. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం అమ్మవారి జాతర మొట్టమొదటిగా ప్రారంభమైంది. తదుపరి అమ్మవారికి శుక్రవారాన్ని నిన్న పురస్కరించుకొని అమ్మవారికి శాకంబరి అలంకారం జరిగింది. మరియు ఈరోజు అమ్మవారికి ఉదయం అభిషేకము అర్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన విశేష పట్టు చీరలతో ఈరోజు అమ్మవారి అలంకారం చేయడం జరిగింది. ఇవాళ శనివారం కదా, ఇవాళ ఎలాంటి అలంకరణ ఉంటుందంట? ఈరోజు అమ్మవారికి విశేషంగా పట్టు చీరలు, అమ్మవారికి ఆభరణాలు, సింహవాహిని అయి అమ్మవారు భక్తులకు సందర్శనమిస్తున్నారు. విశేషమైన పూలాంగాలతో, విశేషమైన పూలతో, అమ్మవారికి విశేషమైన పట్టు చీరలతో అమ్మవారు ఈరోజు దర్శనమిస్తూ ఉన్నదండి. మేము అక్కడ బంగారు బోనాలు కూడా చూడడం జరిగింది. అమ్మవారు పక్కన చేతిలో కుంకుమ భరణి, వీటి విశేషాలు ఏమైనా చెప్తారా? ఆ కుంకుమ భరణి ప్రత్యేకత ఏంటి అనేది? సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జపవిధో స్మరేందంబికాం. అమ్మవారు వచ్చిన ముత్తైదులందరికీ కూడా, భక్తులకు కూడా అమ్మవారు కుంకుమ భరణంగా ఇస్తూ అమ్మవారి సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ ఆ యొక్క కుంకుమ భరణి యొక్క విశేషము. మరియు అమ్మవారికి ఎంతో భక్తులు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. వారి వారి యొక్క శక్తానుసారంగా కొంతమంది రాగి దాంట్లో, కొంతమంది వెండి దాంట్లో, కొంతమంది బంగారం దాంట్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే మా చైర్మన్ గారు, మా ఈఓ గారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూడా అమ్మవారికి కూడా ఒక బంగారు బోనం అనేటటువంటిది ఉంటే చాలా విశేషంగా ఉంటుంది అంటే మా అర్చక స్వాములం అందరం కూడా కూర్చొని అమ్మవారికి కూడా బంగారు కిరీటం, బంగారు ఆభరణాలు, అలాగే బంగారు బోనం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో దేవస్థానం తరపున అమ్మవారికి బంగారు బోనం చేయించడం జరిగింది. కుంకుమ భరణి ఉంది కదా, కుంకుమ భరణిలో కుంకుమ ఏమైనా నింపి ప్రత్యేకంగా ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడం అలాంటిది ఏదైనా జరుగుతుందంటారా? అమ్మవారి పూజా సమయంలో అమ్మవారి కుంకుమ మాత్రమే ఉంటుంది. ఆ కుంకుమ ఎవరికి ఇవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు. అది ఓన్లీ మన అర్చక స్వాములు లోపల అర్చకులకు మాత్రమే ఉంటుంది. ఎవరికి అలాంటివి ఉండదు. అమ్మవారి కుంకుమతో, అమ్మవారి పసుపుతో అలంకారం చేస్తాము. అవి ఎవరికి ఎలాంటి ఇచ్చేవి ఉండవు. అది మళ్ళీ అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు ఆ యొక్క అభిషేకం నీళ్ళల్లో వెళ్ళిపోవటం జరుగుతుంది. అలాగే అమ్మవారికి విశేషంగా అభిషేకము, అలంకారాలు చేయటం అలాంటిది మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత. అలాగే అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రానికి ప్రతి నిత్యము కూడా అభిషేకం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి సింహాసనం పైన కూర్చుని ఉంటుంది. పక్కన మాణిక్యాల అమ్మవారు ఉంటుంది. మా ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారుగా పిలువబడుతుంది. అలాగే పక్కనున్న మాణిక్యాల అమ్మవారు ఇక్కడ అప్పట్లో బావి, పెద్ద బావి ఉండేది. ఆ బావిలో దొరికిన అమ్మవారు మాణిక్యాల అమ్మవారు కాబట్టి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మగా తిరగబడుతుంది. భక్తులందరూ కూడా ఆషాఢ మాసంలో జరిగే బోనాలకు భక్తులు విచ్చేసి దేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలండి. సో మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ముఖ్యంగా మనం రంగం చెప్పేటప్పుడు కానీ, టెంపుల్ గురించి చూస్తున్నప్పుడు కానీ మంత్రవాది వేణుమాధవ శర్మ గారిని అందరం చూస్తూనే ఉంటాము. సో ఆయనతో ఇప్పుడు మాట్లాడదాం. అసలు అమ్మవారి గురించి విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. అయితే ఇక్కడ అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే అమ్మవారు సింహవాహిని. డెఫినెట్గా ఎలాంటి వాళ్ళనైనా కానీ పారదోలేస్తుంది, శత్రువులనే కానీ లేకపోతే ఏదైనా తలపెట్టాలి చెడు అని అనుకుంటే కనుక అమ్మవారు పారదోలేస్తుంది. అయితే అమ్మవారి గురించి మహిమ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేవాళ్ళు బోనం సమర్పించుకునే వాళ్ళు అమ్మవారిని ఏ కోరికలు కోరుకుంటే తీరుస్తుంది అంటారు? ఏ విధంగా బోనం తయారు చేయాలి అని అంటారు? శివాంగనన్యాం వివిధ కృభావాం కాళీం కళామాలిని విశ్వమంద్యాం కపాల కత్వాంగదరాం
భృగుండమాలాయుషాం దీకిచర్మకరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజిగ్వాం దిగంబరాం ఏగం సంచింతయేత్ కాళీం శ్మశానాలయవాసిని శ్రీ మహాకాళింగాయ నమః. ఉజ్జయిని మహాకాళి ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, అమ్మవారు కేవలం శత్రు సంహారకారిణి మాత్రమే కాదు. అమ్మవారు ఏ విధంగా అయితే ఉజ్జయిని నుంచి వచ్చి భాగ్యనగరంలో లష్కర్లో ఈ ప్రాంతాల్లో ప్రతిష్ఠింపబడి అమ్మవారు భక్తులందరినీ అన్ని రకాలుగా కాపాడేటువంటి తలమానికమైనటువంటి అద్భుతమైనటువంటి దేవతామూర్తి. ఈ అమ్మవారిని కేవలం అమ్మ అని ఆ నామంతో ఎవరెవరైతే అమ్మ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యి అమ్మవారిని ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడా అన్ని విధాలుగా కూడా కాపాడేటువంటి జగన్మాత. ముఖ్యంగా అమ్మవారు ఈ లష్కర్లో ఈ ప్రాంతంలో 250 సంవత్సరాలుగా ప్రతిష్ఠింపబడడానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడ ప్రగలేటువంటి ఆది వ్యాధుల నుండి భక్త జనావళిని కాపాడడం కోసమే ఈ ప్రాంతంలో ప్రతిష్ఠితమైంది. ఆ విధంగానే 250 సంవత్సరాలుగా అమ్మవారు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా పరిపాలిస్తూ వానలు, ఎండలు, పాడి కొంటలు ఒక మానవాళికి కావలసినటువంటి ఉపయోగాలన్నింటినీ కూడా ఎంతో ఆదరంతో వారి వారి కోరికల మేరకు అమ్మవారు సమకూరుస్తూనే ఉంది. అందుకనే ఈ జాతర సమయంలో 16వ రోజున భవిష్యవాణి నిర్ణయం జరిగిన సమయంలో అమ్మవారిని భక్తులు ఏ విధంగా అయితే వేడుకుంటారో ఆ కోరికలన్నీ తాను ఏ విధంగా సమకూరుస్తాను అని భవిష్యవాణి స్వరూపంగా అమ్మవారు భక్తులకి తెలియచేస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి జగన్మాత ప్రధానమైనటువంటి ముగ్గురు అమ్మల్లో కూడా మహాకాళి అమ్మవారు మంత్రస్వరూపిణి కూడా. ఈ అమ్మవారు ఎవరెవరు ఏ విధంగా కోరుకుంటారో ప్రతి ఒక్క కోరికని కూడా ఆ జగన్మాత అన్ని విధాలుగా తీరుస్తూ, ఈ ఆలయంలో విశేషంగా చండీ హోమం జరగడం, చండీ హోమం పౌర్ణమి రోజునే కాకుండా విశేష సమయాల్లో కూడా మాఘమాసంలో కూడా అమ్మవారి కోటి కుంకుమార్చన అనంతరం చండీ హోమం జరగడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే, భక్తులు భయకురాంతులై లేక వ్యాపారాలు దెబ్బతిని ఇతరులైనటువంటి కష్టాలు వచ్చి పిల్లలు, మగ పిల్లలు విద్యకై కానీ, ఆడపిల్లలు వివాహ విషయాలకై కానీ దేనికైనా కూడా అమ్మవారికి నానా విధాలైనటువంటి పూజలు చేసుకొని అవన్నీ కూడా పొందుతూ ఉంటారు. అదేవిధంగా చండీ హోమం విశేషం ఏమిటి అంటే, శత్రువులతో బాధపడేటువంటి వాళ్ళు, గాలి గీలి సోకినటువంటి వాళ్ళు, ఈ దయ్యాలు అనేటువంటి ఈ బాధలతో కష్టపడేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి అమ్మవారి చండీ హోమం చేయించుకుంటే అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు అనేటువంటి భావనతో అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారికి వచ్చి ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో 15 రోజులు అందరూ వచ్చి భక్త జనావళి మొత్తము యావత్ సికింద్రాబాదు, హైదరాబాదు, తెలంగాణ ప్రాంతీయులందరూ కూడా వచ్చి అమ్మవారికి శాఖలు సమర్పిస్తారు. ఈ శాఖలు సమర్పించడం వల్ల
వ్యాధులు రాకుండా ఉంటాయనేది ఒక ప్రతీతి. అదేవిధంగా అమ్మవారి యొక్క కనుసైగలలో ఆశీర్వాద గలంతో మనం అందరం ఉంటే మనకి ఏ విధమైనటువంటి కష్టం రాదు అనేటువంటి భావనతో బోనాలు సమర్పించి తీపి వంట కానీ అమ్మవారికి సమర్పించుకుంటే ఆశీర్వాద గలంతో అంతా బాగుంటాము అనేటువంటి భావనతో బోనాలను సమర్పించటము, కోరిన కోరికలు సఫలీకృతమై అమ్మవారు ఆశీర్వాద అనంతరం అమ్మవారికి చీరసారెలు కట్టడము, పసుపు కుంకుమలు ఇవ్వడం, గాజులు మొదలైనటువంటి ముత్తైదువులకు సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆషాఢ మాస సంబంధంగా జరిగేది. అదే వేద యుక్తమైనటువంటి క్రియలు పూజలు ఆశ్వేజ మాసంలో జరుగుతాయి. నవరాత్రులు కార్తీక నుంచి మొదలై 9 రోజులు కూడా అమ్మవారికి చండీ హోమాలు జరగడం, కలశస్థాపన జరగడం, అదేవిధంగా నిత్యము మంత్రానుష్ఠానాలు, అష్టోత్తర శతనామాలు, ఖడ్గమాల పారాయణము, లలితా సహస్రనామ పారాయణం, అమ్మవారికి అభిషేకాలు చేయడం విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క చక్కటి కార్యక్రమాలలో అందరూ పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులై సాగర విధానంగా ఆషాఢ మాసంలో వేదోక్త విధానంగా ఆశ్వేజ మాసంలో అమ్మ జగన్మాత సాగరులు లేక సాధారణ ప్రజలు సంతోషపడే విధంగా ఆషాఢ మాసంలో చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా సంతోషపడి అమ్మవారి యొక్క దేదీప్యమానమైనటువంటి చల్లని స్వరూపంతో అమ్మవారి దర్శనం చేసుకొని ఆశ్వేజ మాసంలో అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రులు అవుతూనే ఉంటారు. అందరూ కూడా అమ్మవారిని స్మరిస్తూనే ఉంటారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నారు. అయితే గతంలో కంటే కూడా ఇప్పుడు వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక ఏం చెప్తారు అమ్మవారి దగ్గర? మార్పులు అనేటువంటి విషయంకి వచ్చేసరికి ఆలయాన్ని చెన్నారెడ్డి గారి హయాంలో రాతి కట్టడంతో కట్టి నూతన పునఃప్రతిష్ఠ చేయించి అమ్మవారి యొక్క కృప ఏ విధంగా అయితే జనాలందరూ కూడా తెలుసుకునే విధంగా ఒక ప్రచారం జరిగిందో ఆనాటి నుంచి అక్కడి వరకు ఈ ప్రాంతీయులు మాత్రమే వస్తూ ఉండేవాళ్ళు. ఊర్ల నుంచి రావడం, ఇంచుమించుగా ఓ 100 ఊళ్ళ నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఈ ఎడ్లగొండలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తుండేవాళ్ళు. కానీ ఈ మీడియా విధానంగా ప్రచారం ఎప్పుడైతే ప్రబలమై ఇంత చక్కటి దేవాలయం 250 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠితమైంది అని తెలుసుకున్నారు. ఇంత సుందరమైనటువంటి ఆలయంలో తేజస్వరూపిణి అయినటువంటి ఈ మహాకాళి అమ్మవారి యొక్క ఆనందదాయకమైనటువంటి విగ్రహాన్ని, దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్వరూపాన్ని అందరూ కూడా చూసి ఆనందపడి ఆశీర్వాదం పొందేట్టుగా ఈ యొక్క అమ్మవారి ఆలయానికి ఈనాడు దినదిన ప్రవర్ధమానమై లక్షలలో వచ్చి ఇవాళ ఆషాఢ మాసంలో కనీసం 50-60 లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారు. చివరిగా అమ్మవారికి బంగారు బోనంతో పాటు 1000 బోనాలు సపరేట్గా అందిస్తూ ఉంటారు అని అంటారు. వాటి గురించి ఏంటి పూర్తి వివరాలు? స్వర్ణమయమైనటువంటి బోనాన్ని ఇవ్వడం అనేది కొంతకాలంగా ఒక 7-8 సంవత్సరాలుగా మొదలైంది. లక్షలలో బోనాలు వచ్చి అమ్మవారికి చేరుతాయమ్మా. కేవలం 1000 బోనాలే కావు, ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి యొక్క బోనాలని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం, వారి సొంత ఆడగిడ్డకి ఈ యొక్క బోనాన్ని సమర్పిస్తున్నామనేటువంటి భావనతో భక్తులందరూ కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ విశేషం అంతవరకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒక భక్తురాలు ఉన్నారు, ఆవిడ అమ్మవారికి ఏంటండి చీర సమర్పిస్తున్నారా? అలాగే వడి బియ్యం కూడానా?
దేనికంటే ఏదైనా కోరిక కోరుకున్నారా ఎలాగ? ఎవ్రీ ఇయర్ మేము ఆషాఢ మాసంలో వచ్చి అమ్మవారికి బియ్యం పోస్తాం. బియ్యం కోసం. అదే ఒడి బియ్యం. మీరే కాదు వేరే మీలాగా ఎవరైనా భక్తులు ఉంటారు ఒడి బియ్యం వాళ్ళు కొన్ని కోరికలు ఏమేమి ఇవ్వాలంటారు, ఇందులో ఏమేమి పెట్టించారు మీరు ఇప్పుడు? ఇక్కడ బియ్యము, కుడుక, ఒక్క, తమలపాకులు పెట్టి దేవుడికి చీర పెట్టి ఇలా ముడుపు పెట్టేసి ఇస్తారు. గాజులు అమ్మవారికి అంటే వాళ్ళు కోరుకున్న కోరికలను బట్టి ఇంకేమైనా ఇస్తారు. వాళ్ళు ఏమన్నా యాడ్ చేయొచ్చు. అయితే మీరు ఈ లాస్ట్ ఇయర్ ఏదైనా కోరిక కోరుకొని ఇప్పుడు నెరవేరాక ఇస్తున్నారా? అలా నేను ఇచ్చేది నేను కోరిక అయితే కోరుకోలేదు, కానీ ఎవ్రీ ఇయర్ వచ్చి ఆనవాయితీగా అమ్మవారికి బియ్యం పోయాలని అనుకుంటాము. అలానే పోస్తాం. మీరు ఇక్కడే ఉంటారా సికింద్రాబాద్? లేదు అంటే మేము హైదరాబాద్ ఇక్కడ మెహదీపట్నం నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తాము. బోనాల టైంలో రష్ చాలా ఉంటారని ముందుగా వచ్చి ఈ 1 month లో ఎప్పుడైనా చేయొచ్చు అని అలా వచ్చి చేస్తాం. రైట్. అయితే మీరు ఇక్కడికి ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంది అమ్మవారి దగ్గరకు వచ్చి? అమ్మవారికి మనం ఏదైతే అనుకుంటామో కోరిన కోరికలు అయితే అన్నీ అవుతాయి. మనం మంచిగా ఉంటామని మంచిగా అవుతుంది. అన్ని కోరుకున్న కోరికలు కోరుకునే అయితే అవుతాయి. ఇక అలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి గుడికి వస్తాయి అని అలా వస్తూ రైట్. సో ఇక్కడ ఒక భక్తురాలు అయితే అమ్మవారికి చీర, సారా, అలాగే వడిబియ్యం అని అంటూ ఉంటారు కదా, అలా ఇస్తూ ఉన్నారనమాట. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వచ్చి ఇలా అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మహంకాళి అమ్మవారి టెంపుల్లో మనకి ఇక్కడ సేవ అందించే వాళ్ళు ఉన్నారు. మనం ఒకసారి దర్శనం చేసుకుంటేనే మహాభాగ్యం అని అనుకుంటూ ఉంటాం కదా, అలాంటిది కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు అమ్మవారి దగ్గర సేవ అందిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళతో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. నమస్కారం అండి, మమత గారు బాగున్నారా? శ్రావ్య గారు బాగున్నారా? బాగున్నామండి. సో శ్రావ్య గారు మెయిన్గా లైన్ దగ్గర ఉంటారంట, గుర్తుపెట్టుకోండి, వచ్చినప్పుడు మాట్లాడండి మీరు కూడా. సో మమత గారు, ఇక్కడ అమ్మవారికి సేవలలో ముఖ్యంగా మీరు ఏ సేవ దగ్గర ఉంటారు, ఎలా ఉంటుంది? మేము 9 years నుంచి లలితా సహస్రనామము చదువుతామండి. ఇక్కడ అమ్మవారి అద్దాల మండపం దగ్గర చదువుతాం. శుక్రవారం రోజు మార్నింగ్ 10:30కి అట్లా 1:30 వరకు అక్కడే ఉంటాం మేము. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఏమన్నా క్యూ లైను, పైన లడ్డు సేవ, వడ సేవ అట్లా ఉంటే అందరినీ సేవకురాలను పెట్టి వాళ్ళని చూసుకుంటాం మేడం. 9 years నుంచి మాకు ఇక్కడ ఆషాఢ మాసము, నవరాత్రులు, శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతం రోజు అన్ని శాఖ. మనకి ఇతర పండుగ సమయాల్లో కంటే కూడా ముఖ్యంగా బోనాల సమయంలో జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బోనాలు సమర్పించడానికి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అలాంటప్పుడు సేవలలో భాగం అవ్వాలి అంటే కనుక మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారో, ఎవరిని తీసుకుంటూ ఉంటారు? మా ఈవో సార్ ఉంటారు కదా, మాకు హెల్ప్ చేస్తారు. మీరు ఇక్కడ నిల్చోండి, ఇక్కడ 150 టికెట్ ఉంటుంది కదా, మీరు అక్కడ చూసుకోండి, గర్భగుడి దగ్గర చూసుకోండి అనేసి అని సారే చెప్తారు మాకు. అయితే ఇక్కడ అమ్మవారికి ముఖ్యంగా చీర కానీ, అమ్మవారి అలంకరణకు సంబంధించి గాజులు కానీ ఎంతోమంది మనలాగా ఆడవాళ్ళు తెస్తూ ఉంటారు, భక్తితో సమర్పిస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి కట్టే చీర గురించి ఏమైనా విశేషాలు తెలియజేస్తారా మాకు? అమ్మవారికి అయితే 20,000 25,000 దాకా పడుతుందండి. పైననే చేస్తారు, ఇక్కడ నుంచే నేర్పిస్తారు. కలమ్మ అమ్మవారి పైన నేస్తారు అనమాట. 10-15 days ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. పండగ కల్లా ఆ రోజు వరకు వచ్చేస్తుంది అమ్మవారికి ఆ చీర. ప్రత్యేకంగా వాళ్ళే తయారు చేసి ఇక్కడ అమ్మవారికి ఇస్తారు. ఏ కలర్ది ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి కడతారు? రెడ్, గ్రీన్ అట్లాంటి కలర్స్ వేస్తారు. ఎక్కువ మటుకు రెడ్, గ్రీనే ఉంటాయి. గాజులైనా, శారీ అయినా రెడ్, గ్రీన్, ఎల్లో, ఈ 3 కలర్సే. సో మమత గారు చెప్పినట్టు అమ్మవారికి సంబంధించిన చీరని ప్రత్యేకంగా ఇక్కడే నేయించి పండగ రోజున అమ్మవారికి ధరింపజేయడం అనేది జరుగుతుందంట.